పసిడి ప్రియులకు ఒక షాకింగ్ న్యూస్. పండుగ సందర్భంగా బంగారం వెండి ధర పైకి వెళ్తూ ఉంది. బంగారం వెండి ధరలు నానాటికి ధరల విషయంలో చూసుకున్నట్లయితే ఆకాశమే హద్దుగా అవి పెరుగుతూ ఉన్నాయి. సామాజిక భౌగోళిక అనిశ్చితుల కారణంగా, అలాగే పండుగల కారణంగా మన రూపాయి నానాటికి క్షీణిస్తున్నటువంటి నేపథ్యంలో బంగారం ధరలు అయితే పైకి పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కావడంతో బంగారం ధరలు రోజుతో కంపేర్ చేస్తే రోజు రోజుకి వందల్లో కాదు వేలల్లో పెరుగుతూ ఉన్నాయి. నిన్నటితో కంపేర్ చేస్తే ఈరోజు బంగారం ధరలు అయితే కాస్త పెరిగాయి. అలాగే వెండి ధరలు కూడా నిన్నటితో పోలిస్తే ఈరోజు విపరీతంగా పెరిగినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్తో పాటుగా విదేశీయంగా దేశీయంగా బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి మార్కెట్లో అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పసిడి ధరలు పైకి తగ్గేది లేదంటున్న బంగారం ధరలు హైదరాబాద్లో ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం చూద్దాం. పండుగ సీజన్లో బంగారం వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ట్రేడింగ్ వారంలో 2-3 రోజులు కనుక చూసుకున్నట్లయితే, అంటే నిన్న మంగళవారం 3వ రోజు అయినటువంటి బుధవారం చూసుకున్నట్లయితే బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు మరోసారి పెరిగాయి. బంగారం ధర 10 గ్రాములకు ప్రస్తుతం 1,17,450 రూపాయలకి చేరింది. అదే సమయంలో కిలో వెండి ధర 1,51,000కి చేరింది. దానికంటే కూడా ఎక్కువగా ట్రేడ్ అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ జారీ చేసినటువంటి రేట్లు దేశవ్యాప్తంగా అమలవుతాయి. కానీ ఈ ధరల్లో జిఎస్టీ అయితే ఉండదు. మీరు బంగారం తీసుకున్న తర్వాత ధరలు మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు పన్ను కారణంగా బంగారం లేదా వెండి ధరలు ఎక్కువగా ఉంటుందని కూడా బంగారం కొనుగోలు చేసే వాళ్ళు గమనించాల్సినటువంటి అంశం అది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ఢిల్లీలో కనుక చూసుకున్నట్లయితే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,17,600 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,07,810 రూపాయల వద్ద అయితే ట్రేడ్ అవుతూ ఉంది ఢిల్లీలో అది. ఇక హైదరాబాద్లో కనుక బంగారం ధరలు కనుక చూసుకున్నట్లయితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్లో 1,17,450 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర హైదరాబాద్లో చూసుకున్నట్లయితే 1,07,660 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఏపీలోను విజయవాడలో కూడా ఇదే ధర కొనసాగుతూ ఉంది. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు బంగారం ధర చూసుకున్నట్లయితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2 తెలుగు రాష్ట్రాల్లో 1,17,450 ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2 తెలుగు రాష్ట్రాల్లో 1,07,660 రూపాయల వరకు ట్రేడ్ అవుతుంది. ఇక ముంబైలో ప్రస్తుతం పసిడి ధరలు ఎలా ఉన్నాయనేది కనుక చూసుకున్నట్లయితే ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,17,450 రూపాయలు ఉండగా, అదే ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములు చూసుకున్నట్లయితే ధర 1,07,660 రూపాయలు ట్రేడ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక చెన్నై తమిళనాడులో కనుక చూసుకున్నట్లయితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,18,490 రూపాయలు ఉండగా, అదే చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాముల ధర చూసుకున్నట్లయితే 1,08,610 రూపాయలు అక్కడ ధర అయితే ఉంది. అంటే తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 22 క్యారెట్ల బంగారం ధర చెన్నైలో అయితే అధికంగా కనపడుతుంది. నెక్స్ట్ బెంగళూరులో పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర చూసుకున్నట్లయితే 1,17,450 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బెంగళూరులో కనుక చూసుకున్నట్లయితే 1,07,660 రూపాయల వరకు కొనసాగుతూ ఉంది. బంగారం వెండి ధరలు పెరగడానికి కారణం ఏంటనేది కనుక ఒకసారి మనం చూస్తే బంగారం వెండికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో సహా అనేక కారణాల వల్ల బులియన్ ధరలు అయితే పెరిగాయని మార్కెట్ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.
డాలర్ బలహీనపడడం కూడా ఒక ముఖ్యమైన అంశమని, పెట్టుబడిదారులు ప్రపంచ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి ఎక్కువగా ఉన్నది గమనించి వారు అంటే పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వారు ఎక్కువగా బంగారం మీద పెట్టుబడి పెడుతున్నటువంటి నేపథ్యంలోనే బంగారం డిమాండ్ పెరిగి ధరలు కూడా పైకి వెళ్తున్నాయంటూ కూడా విశ్లేషకులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. నిజంగా రూపాయి పతనం అవడంతో పాటుగా డాలర్ విలువ కూడా పతనం అవుతుండటంతో ఈ బంగారం మీద పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. దానివల్లే ఈ బంగారంకి డిమాండ్ పెరిగి ధర కూడా విపరీతంగా ఎగబాగుతుందంటూ కొంతమంది అయితే అంచనా వేస్తూ ఉన్నారు. పెట్టుబడిదారులు ప్రపంచ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి ఎక్కువగా ఉన్న కారణం చేత దాన్ని గమనించి దాని ఫలితంగా వారు బంగారం మీద ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. వారు తమ సంపదను కాపాడుకోవడానికి బంగారం, వెండి వంటి సురక్షితమైనటువంటి పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. దానివల్లే ఇప్పుడు బంగారం, వెండి ధరలు అయితే నానాటికి ధరలు పెరుగుతూ పోతూ ఉన్నాయి. నిజంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఓవరాల్గా కనుక మనం చూసుకున్నట్లయితే 1,17,450 రూపాయలకు చేరుకుంటే 1 కేజీ వెండి ధర ప్రస్తుతం 1,51,000 వరకు అది చేరుకుంది. అదే ధరలు కొనసాగుతూ ఉన్నాయి. ఇదే కనుక జరుగుతూ ఉంటే నానాటికి బంగారం, వెండి ధరలు పెరిగేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అన్నట్లుగా కొంతమంది అయితే అంచనా వేస్తూ ఉన్నారు. స్థిరమైనటువంటి పెట్టుబడులు పెట్టాలి అంటే రిస్క్ లేనటువంటి పెట్టుబడులు పెట్టాలి అంటే ఇప్పుడు బంగారం, వెండి మీద పెట్టుబడులు పెడితేనే మంచిది అంటూ కూడా ఆర్థిక విశ్లేషకులు వారు అంచనాకు వేస్తూ వారు బంగారం మీద, వెండి మీద పెట్టుబడులు పెట్టాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.